మనం 3 మినిట్స్‌లో స్ట్రాటజీగా 3 మినిట్స్ స్ట్రాటజీగా మనం అనుకోవాలండి. ఇది కేవలం ఈ స్ట్రాటజీకి కావాల్సింది 9 ఒకటండి. తర్వాత హైకనాషి క్యాండిల్స్ అండి. 9 హైకనాషి క్యాండిల్స్ ఉండాలండి. కేవలం క్యాండిల్ క్లోజర్ మీద ఆధారపడి ఉంటుందండి ఇదంతా. కాబట్టి మీరు ఈ గమనించండి. ఏ క్యాండిల్ అయితే లాస్ట్ ఇది లాస్ట్ ఫర్ సపోజ్ ఇది లాస్ట్ క్యాండిల్ అనుకోండి. ఈ లాస్ట్ క్యాండిల్ బిఫోర్ క్యాండిల్కి మార్క్ చేసుకుని దానిపైన క్యాండిల్ క్లోజ్ అయిన ఇక్కడ నుంచి మన ఎంట్రీ పాయింట్ అండి. ఈ ఎంట్రీ పాయింట్ కాడ నుంచి మనం ఎంట్రీ చేసుకుంటామండి. ఈ ఎంట్రీ పాయింట్ 3 మినిట్స్ స్ట్రాటజీ కాబట్టి 1:2 అండి. 1:2 కాడ నుంచి అక్కడ నుంచి ఎంత దూరం అయినా 1:5 వెళ్ళొచ్చు, 1:10 వెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ టీపీ కింద 1:2 తీసుకోండి. ఆ తర్వాత ఎంతైనా టార్గెట్లో ఉండొచ్చు. కాబట్టి మీరు ఈ ఎంట్రీ పాయింట్ మటుకి లాస్ట్ క్యాండిల్ బిఫోర్ క్యాండిల్ బ్రేక్అవుట్ 9 పైన క్లోజ్ అవ్వాలి కంపల్సరీ. అప్పుడే ఈ ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ మీకు వర్కౌట్ అయిద్దండి. లేకపోతే వర్కౌట్ అవ్వదు. కంపల్సరీ 9 పైన ఉండాలి. 9 పైన ఉండాలి. హైకనాషి క్యాండిల్ పైన క్లోజ్ అయి ఉండాలండి. ఈ పైన సెల్ సైడ్ చూసుకోండి. ఈ సెల్ సైడ్ లాస్ట్ బ్లూ క్యాండిల్ ఇదండి. బై సైడ్ క్యాండిల్ వచ్చింది. ఈ తర్వాత లాస్ట్ క్యాండిల్ ఇదండి. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత దీని కింద ఇక్కడ క్లోజ్ అయిందండి. ఇది ఎంట్రీ పాయింట్. ఈ ఎంట్రీ పాయింట్ 1:2 చూసుకోండి. ఈ నిఫ్టీలోనే నేను చెప్తున్నా అండి. చాలామంది నిఫ్టీలో అడుగుతున్నారు కాబట్టి. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదైతే కింద క్యాండిల్ క్లోజ్ అయిద్దో ఈ పైన క్లోజ్ అయింది కదండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయిద్దో దాని కింద సైడ్ విక్కు ఉండకూడదు. కింద సైడ్ ఎప్పుడైతే విక్ ఉంటుందో అది వీక్నెస్ కింద పరిగణించండి. వీక్నెస్ కింద మీరు ట్రీట్ చేసుకోండి. అది యాక్చువల్గా మార్కెట్ పైకి వెళ్ళదని అర్థం అండి. కంపల్సరీ దీని కింద విక్ అయితే ఉండకూడదండి. ఏదైతే మీరు ఇదేనే కదండి లాస్ట్లో వెళ్ళేటప్పటికి లాస్ట్కి వచ్చేటప్పుడు చూడండి ఈ విక్ వచ్చింది అంటే అక్కడ వీక్నెస్ వచ్చేసిందండి. వీక్నెస్ వచ్చినప్పుడే ఇట్లా విక్స్ ఫామ్ అవుతాయండి. వీక్నెస్ కాకపోయినంతసేపు వితౌట్ విక్గానే పైకి వెళ్తూ ఉంటుంది మార్కెట్. ప్రతి క్యాండిల్ ఇట్లా పైకి వితౌట్ విక్ వెళ్తానే ఉంటుందండి. ఎప్పుడైతే ఇట్లా విక్ ఫామ్ అయ్యి కింద వచ్చిందంటే అక్కడ వీక్నెస్ అంటే రివర్సల్ అవడానికి టైం తీసుకుంటుందని అర్థం అండి. అక్కడే తీసుకోవాల్సిన పని ఏం లేదండి. ఆ పైన కూడా తీసుకోవచ్చు. ఇమీడియట్గా ఏం తీసుకోదండి. ఒక్కోసారి ఇక్కడ విక్ వచ్చినా కానీ ఇంకొంచెం పైకి వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అయ్యిద్దండి. కాబట్టి మీరు కంపల్సరీ మీరు ఒకటే తెలుసుకోవాలండి. మార్కెట్ పైనుంచి ఒక రెడ్ క్యాండిల్స్ కనుక కిందకు వస్తే కనుక ఈఎంఏ పైన క్లోజ్ అయిన దాకా మీరు వెయిట్ చేయండి. ఈఎంఏ క్లోజ్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోండి. 1:2 గ్యారంటీగా వచ్చదండి. ఈ ఈ కండిషన్స్ ఇవ్వండి. కంపల్సరీ 9 కానీ ఎస్ఎంఏ కానీ పైన కూర్చోవాలి. ఈ ఈ కంపల్సరీ విక్ లేకుండా ఇక్కడ ఉండాలండి. పైన బ్లూ క్యాండిల్ కానీ గ్రీన్ కలర్ క్యాండిల్ కానీ మీ కలర్ని బట్టి ఇచ్చేసుకోవాలండి. ఈ వాల్యూమ్ అనేది దీంట్లో ఇప్పుడు మనం అనువదించట్లేదు కాబట్టి వాల్యూమ్ మనకు ఇప్పుడు అవసరం లేదండి. కంపల్సరీ ఇది బై సైడ్ అయినా సెల్ సైడ్ అయినా ఇదే రూల్ అండి. మీరు ఇది కనుక మీరు కనుక చూసుకుంటే కనుక క్లియర్గా మీకు ప్రతి చోట అండి ఒక చోటనే కాదు ఒక మార్కెట్ అనే కాదు చూసుకోండి. చిన్న చిన్నవి ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇది లాస్ట్ బ్లూ క్యాండిల్ అండి. దీని ముందు క్యాండిల్ ఇది. కానీ బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయిన క్యాండిల్ ఇదండి. క్లోజ్డ్ క్యాండిల్ సి అని పెట్టానండి. ఈ సి కింద మన ఎంట్రీ పాయింట్ ఇక్కడ నుంచి చూడండి 1:2. ఈ సి కింద 1:2 ఈ పాయింట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే దీనికి విక్ వచ్చిందండి. ఈ విక్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోండి. అప్పుడు ఈ క్యాండిల్ని తీసుకుంటున్నామండి. విక్ లేని క్యాండిల్ని సెల్ సైడ్ అయితే పైన విక్ ఉండకూడదు. బై సైడ్ అయితేనేమో కింద విక్ ఉండకూడదండి. ఈ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 1:2 తీసుకుంటున్నామండి. ఇలా కంపల్సరీ మీరు విక్ లేని క్యాండిల్ని మీరు క్లియర్గా తీసుకోండి. మార్కెట్ ఇదిగోండి ఈఎంఏ పైన మీరు సెల్ చేయాలంటే కంపల్సరీ పైకి వెళ్ళి ఇలా తిరిగినప్పుడే ఇక్కడ సెల్ క్యాండిల్ చూసుకోండి. ఇలా తిరగకుండా మీరు ముందుగా ఇక్కడెక్కడో సెల్ క్యాండిల్ వచ్చిందని చెప్పి మీరు ట్రేడ్ చేయొద్దండి. ఈ ట్రేడ్ చేయటం వల్ల లాస్ అయిపోతారు. అలానే బై సైడ్ కూడా అంతే అండి. ఇట్లా బై సైడ్ వెళ్తుంది అనుకోండి పైకి మార్కెట్ కిందకు వచ్చి ఇక్కడ క్లోజ్ అయిన తర్వాతే ఈఎంఏ పైన ఇలా క్లోజ్ అయిన తర్వాతే మీరు ఎంట్రీ తీసుకోండి. ఈ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఈ పై వైపు ఎంత విక్కున్నా ఇబ్బంది లేదండి. కింద వైపు మటుకి విక్కు ఉండకూడదు. కింద వైపు విక్ ఉందంటే ఆ క్యాండిల్ ఆపేసి నెక్స్ట్ క్యాండిల్ విక్ లేని క్యాండిల్ వచ్చిన దాకా మీరు వెయిట్ చేసి ఆ పైన ఎంట్రీ తీసుకోండి.
ఇక్కడ ఎంట్రీ పాయింట్ కింద తీసుకోండి. ఈ ఎంట్రీ పాయింట్ కింద తీసుకుంటే 1:2 గ్యారంటీగా వస్తుందండి. 1:2 ఎప్పుడు వచ్చింది. 1:2 పైన ఎంత దూరం వెళ్ళండి మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద మార్చుకోండి. ఎవ్రీ క్యాండిల్ కింద మార్చుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద తీసుకోండి. లాస్ట్ ఎగ్జిట్ పాయింట్ ఎట్లా అంటే విక్ వచ్చినా కానీ ఒక్కోసారి మళ్ళీ ఏం జరిగిద్దంటే మార్కెట్ పైకి వెళ్ళిద్దండి. వెళ్ళినా కానీ లాస్ట్ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయిన దాకా మీరు వెయిట్ చేసుకోవచ్చు. బేసింగ్ ఆన్ యువర్ స్ట్రాటజీ. మీరు ఎలాగైతే మీరు హోల్డ్ చేయగలుగుతారో అలానే చేసుకోండి. కొత్తగా అనేది కాకపోతే ఇది ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్స్ పాయింట్స్కి మీకు ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి మీకు ఇక్కడ చూడండి. 1 సెకండ్. ప్రతి చోట ఇలాగే ఉంటాయండి. ఇదిగోండి ఇది లాస్ట్ క్యాండిల్ అండి. ఇది దాని ప్రీవియస్ క్యాండిల్ మార్క్ చేశారు. ఈ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. కండిషన్ పైన విక్ లేదు. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. 1:2 వచ్చేసిందండి. 1:2 కన్నా తీసుకోవచ్చు లేదా ప్రీవియస్లో అక్కడ దాకైనా హోల్డ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఇక్కడ ఎప్పుడైతే ఈ 1:2 లోపలే ఏదైనా కనుక రివర్సల్ క్యాండిల్ కనుక కనిపించింది అంటే మీరు ఎగ్జిట్ అయిపోవాలి. మీరు ఇంకా మొండిగా కనుక హోల్డ్ చేస్తే కనుక మార్కెట్లో లాస్ అవుతారండి. అలా వద్దండి. మనకు ఆ పాయింట్లోకి వెళ్ళకూడదు. కాబట్టి మీరు దయచేసి ఇది గమనించి ఇది చేసుకోవచ్చండి. ఇది ఒక్క నిఫ్టీకి లేకపోతే దేనికైనా కానీ గోల్డ్ కూడా పెడుతున్నా చూడండి. ఇది ఓన్లీ 3 మినిట్స్ మీదే వర్కౌట్ అయ్యిద్దండి. ఎందుకంటే 5 మినిట్స్ మీద నేను బ్యాక్ టెస్ట్ చేశాను. 15 మినిట్స్ బ్యాక్ టెస్ట్ అన్నీ చేశాను అండి. కానీ 3 మినిట్స్ మీద స్కాల్పింగ్ స్ట్రాటజీ కాబట్టి కంపల్సరీ 3 మినిట్స్ మీద ఇచ్చేయండి. ఇదిగోండి ఇది లాస్ట్ క్యాండిల్. దీని ప్రీవియస్ క్యాండిల్ ఇదండి. దీనిపైన ఇది విక్ లేని క్యాండిల్ ఇదండి. దీనిపైన మన ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ ఎక్కడని అడుగుతారు. స్టాప్ లాస్ ఏదైతే విక్ లేని క్యాండిల్ ఉందో దాని కిందే ఎస్ఎల్ అండి. మళ్ళీ దూరం కూడా కాదండి. దాని కిందే ఎస్ఎల్. ఇది ఎంట్రీ పాయింట్. ఈ అంటే ఎంట్రీ పాయింట్. ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్ అండి. దీని కింద ఎంట్రీ పాయింట్ పెట్టినారు 1:2. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చిందండి. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇది లాస్ట్ క్యాండిల్. దీని ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్అవుట్ విక్ లేని క్యాండిల్. ఇది ఎంట్రీ పాయింట్. దీని కింద కొంచెం ఎస్ఎల్ పెడుతున్నామండి. చూడండి మళ్ళీ ఎన్ని ఎంట్రీలు వస్తాయో చూసుకోండి. సెల్ సైడ్ ఫర్ సపోజ్ ఇది సెల్ సైడ్ వచ్చింది అనుకోండి. ఇదిగోండి మార్కెట్ లాస్ట్ బ్లూ క్యాండిల్ ఇది. ఈ బ్లూ క్యాండిల్కి ముందు ప్రీవియస్ క్యాండిల్ ఇదండి. క్లోజ్ అయిన క్యాండిల్ ఇది. ఇది మన ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ దీనిపైనే అండి. ఎస్ఎల్ కూడా ఇక్కడే అండి. స్మాల్ స్టాప్ లాస్తో మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. 1:2 ప్రీవియస్లో ఏదైతే ఉందో ఆ లో గ్యారంటీకి వచ్చింది. ప్రీవియస్లో దాటి వెళ్ళట్లేదు ఎగ్జిట్ అయిపోండి. ఇట్లా విక్ రిజెక్షన్ వచ్చినా కానీ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై తీసుకోండి. బ్రేక్అవుట్ అవ్వకపోతే మీకు 1:2 ఈ లోపల టార్గెట్ ఫిక్స్ అయ్యి వచ్చేసిందంటే కనుక మీరు క్లోజ్ చేసుకోండి. కంపల్సరీ ఎవ్రీ ట్రేడ్లో మీకు 1:2 గ్యారంటీగా వస్తుందండి. ఎక్కడి నుంచి ఎక్కడ చేసిన ఇదిగోండి ఇది కూడా ఎంట్రీ చూసుకోండి. ఈ క్యాండిల్ ఉంది లాస్ట్ క్యాండిల్. ఈ లాస్ట్ క్యాండిల్ బిఫోర్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇది. ఇది విక్ వచ్చిన క్యాండిల్ అండి. ఇది మనం తీసుకోలేదు. విక్ లేని క్యాండిల్ ఏదైతే ఉందో ఇది తీసుకొని ఇది ఎంట్రీ పాయింట్ కింద తీసుకున్నాము. దీని కింద ఎస్ఎల్ పెడుతున్నామండి. ఇదిగోండి 1:2 ప్రీవియస్ హై. కంపల్సరీ ప్రీవియస్ హై దగ్గరికి వెళ్ళిద్ది. ఈ లోపల కనుక రిజెక్షన్ అయితే కనుక మీరు ఎగ్జిట్ అయిపోండి. 1:2 అయితే గ్యారంటీకి వెళ్ళిద్ది లేదా ప్రీవియస్ హై అయినా కానీ కంపల్సరీ వెళ్ళిద్దండి. చిన్న చిన్న స్కాల్పింగ్ అనేది యావరేజ్న డైలీ గోల్డ్ అయితే 150 to 200 పిప్స్ గ్యారంటీగా మీరు గెయిన్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఈ కండిషన్స్ మీద కంపల్సరీ చూసుకొని లాంగ్ వ్యూ వస్తాయండి. 1:2 వస్తుంది. 1:2 గ్యారంటీకి వచ్చింది. ఆ పైన వచ్చేయన్ని మీ బోనస్ పాయింట్స్ అండి. ఇదిగోండి ఇది లాస్ట్ క్యాండిల్. దీని ముందు క్యాండిల్ ఇదండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయిందండి ఫస్ట్. ఈ క్యాండిల్ పైన విక్ ఉంది కాబట్టి ఇది ఎంట్రీ తీసుకోము. విక్ లేని క్యాండిల్ కాబట్టి దీని కింద మన ఎంట్రీ పాయింట్ తీసుకుంటున్నాము. స్టాప్ లాస్ ఈ విక్ లేని క్యాండిల్ పైనే స్టాప్ లాస్ అండి. విక్ లేని క్యాండిల్ పైనే స్టాప్ లాస్ చూసుకోండి. 1:2 ఇక్కడ దాకా ఇదంతా టార్గెటే. ప్రతి చోట మీరు ప్రతిరోజు మినిమం వస్తాయండి. ఎస్ఎల్ చిన్న స్టాప్ లాస్ ఉంటుంది. చక్కగా ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు. 1:2 ప్రాఫిట్ గెయిన్ చేసుకోవచ్చు. ఈ పైన ఒకవేళ కనుక మీరు ఎప్పుడు దాకా హోల్డ్ చేయొచ్చు. ఈ రివర్స్లో కనీసం ఒక క్యాండిల్ అన్నా ఈ 9 EMA పైన క్లోజ్ అవ్వాలి. ఈ 9 EMA పైన క్లోజ్ కాకపోతే మీరు కంటిన్యూగా చేసుకోవచ్చు. ఇది ఇక్కడ వచ్చిందండి. ఈ పైన బ్లూ క్యాండిల్ అయింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. కాబట్టి ఇది మీరు గమనించి ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, క్రిప్టో కూడా అంతే అండి. ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ చూపిస్తున్నా చూడండి. చాలామంది వేరు వేరే పేర్స్ మీద అడుగుతున్నారండి. ఆ పేర్స్ మీద కాబట్టి నేను వేరువేరుగా చెప్తున్నా అండి. అన్నిట్లో పనిచేసిద్దండి ఈ స్ట్రాటజీ.
స్కాల్పింగ్ స్ట్రాటజీ. ప్రతిరోజు స్కాల్పింగ్లో ఎక్కువ డబ్బులు వస్తాయి. కాకపోతే మీరు ఓపిక్గా కూర్చోవాలి. ఇదిగోండి, ఇది లాస్ట్ క్యాండిల్. ఈ లాస్ట్ క్యాండిల్ తర్వాత ఇది క్లోజ్. ఈ దీన్ని మార్క్ చేసామండి. దీనికి విక్ ఉంది కాబట్టి మనం ఎంట్రీ తీసుకోలేదు. దీనికి విక్ లేదు. దీని కింద మన ఎంట్రీ పాయింట్. దీనిపైన ఎస్ఎల్ అండి. చూసుకోండి, బిట్ కాయిన్లో కూడా చూసుకోండి ఎంత దూరం వచ్చిందో. ఇక్కడే వచ్చేసింది, ఇక్కడే పైకి వెళ్ళింది, ఇక్కడే ఎగ్జిట్ అయిపోండి, ఏం పర్లేదు. 1:2 గ్యారంటీగా వస్తుంది మీరు పెట్టిన దానికి. 1:20. ఎంత చిన్న స్టాప్ లాసో చూసుకోండి. ఇదిగోండి, ఇది ఉంది, ఇది లాస్ట్ క్యాండిల్. ఇది దీని బ్రేక్అవుట్ క్యాండిల్. ఇది కింద విక్ లేదు. ఇది ఎంట్రీ పాయింట్. ఇది ఎస్ఎల్. చూసుకోండి, 1:2 వచ్చిందా లేదా ప్రీవియస్ హై. గ్యారంటీగా మార్కెట్ ఎప్పుడు ఇలానే జరిగిద్దండి. ఇది ఓన్లీ హైకనాషి క్యాండిల్ మీద వర్కౌట్ అయ్యిందండి. నార్మల్ క్యాండిల్స్ మీద వర్కౌట్ అవ్వదు. మీరు గమనించి జాగ్రత్తగా, ఇబ్బంది లేకుండా చూడండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబరు. మీకు ఏ డౌట్లు ఉన్నా ఇటువంటి దాని మీద మీరు నాకు కాంటాక్ట్ చేయండి. ఇంకేమన్నా ట్రేడింగ్ పర్పస్లో మీకు కోచింగ్ కానీ ఇది ఏదైనా కావాలన్నా కానీ నాకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.